పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తుండగా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఆయన చిన్ని కృష్ణుడికి పట్టు దట్టి కట్టి ముత్యాల సరాలు కొప్పుకి చుట్టి అమ్మ మెడలో నీల పతాక వేసింది. అంటే పెద్ద గొలుసు వేసి దానికి నీలమణి వేసింది. వేసి ఆ పిల్లవాడిని విడిచిపెట్టింది. చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. ఆ పాకుతున్న కృష్ణుడి గురించి పోతన గారు వ్రాస్తున్నారు. అకస్మాత్తుగా పోతన గారికి ఒక దర్శనమైంది. ఆ దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుకాగా హారవల్లులు రగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు. ఆ ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి శివుడు నాకు కనపడ్డాడు. ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ హారం వేసి నీలపతాక వేస్తే దాని కాంతి కంఠం మీదకి ప్రసరిస్తుంటే నాకు గరళ పానం చేసినటువంటి నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి ముత్యాల సరాలు పెడితే చంద్రవంక అలంకరించుకున్న పరమశివుడు కనపడ్డాడు. ఆ మెడలో అనేక హారముల చేత అలంకృతుడైనటువంటి బాలకృష్ణుడు నాకు సర్పభూషణుడైనటువంటి పరమశివుడిలా కనపడి, ఓయిపోతనా నాకు విష్ణువుకి భేదం లేదోయ్, మేమిద్దరం ఒక్కటే అని నాకు తెలియచేస్తున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివుడు దర్శనమయ్యాడని పోతన గారు వ్రాసుకున్నారు. పోతన గారు ఎట్లా వ్రాసుకున్నారో అట్లా శివకేశవుల మధ్య అభేదాన్ని తెలియచేస్తూ ఇక్కడ ఇంత గొప్ప శివలింగం, లోపల అంత గొప్ప నరసింహస్వామి విరాజమానులైనటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఒక్కొక్కసారి బాగా యాలుక్కాయల్లాంటివి వేసేసిన పాయసం తాగేసాం అనుకోండి, త్రీడుపు వచ్చినప్పుడు ఆ సుగంధం మళ్ళీ 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 ముక్కులోకి వస్తూ ఉంటుంది. అట్లా ఈ క్షేత్రానికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ 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 జ్ఞాపకానికి వచ్చేటట్టుగా మనసుని పట్టుకోగలిగినటువంటి లక్షణం ఈ క్షేత్రానికి ఉంది. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. అయితే నేను మీకు ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని తెలియచేయవలసి ఉంటుంది. నిజానికి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఆ భక్తులను కాపాడినటువంటి భగవంతునికి సంబంధించిన విశేషాలు ఏముంటాయో అవి చదువుకోవడానికి, వినడానికి భక్తి కలిగిన వారు చాలా ఇష్టపడతారు. ఎంత ఇష్టపడతారన్న దాని గురించి ఒక ఉదాహరణ చెప్తారు. భగవత్ కథ నడుస్తుంటే పరవశంతో వింటున్న భక్తుడి పక్కన కొద్దిగా ఖాళీ ఉంటే శంఖచక్ర గదాపద్మములు పట్టుకొని శ్రీమన్నారాయణుడే వచ్చి పక్కన కూర్చుని ఆయన చెప్తున్నది నా కథే అని పక్కవాడిని తట్టి పిలిచి చెప్తే, నీ కథ అయితే ఇంది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటారట. అంటే భగవంతుడి కన్నా భగవంతుని యొక్క కథ, భక్తుల్ని కాపాడిన తీరు అంత గొప్పగా ఉంటుంది. అందుకే భాగవతంలో పోతన గారు అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవత్ కథ అంత గొప్పది. అందున భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం అంత గొప్పది.